తెలంగాణలో మార్వాడి గోబెక్ అనే నినాదాన్ని భుజాలకు ఎత్తుకొని మార్వాడీలకు తెలంగాణ ప్రజలకు తెలంగాణ వ్యాపారులకు జరుగుతున్న నష్టానికి తెలంగాణ సంస్కృతికి జరుగుతున్న నష్టాన్ని ప్రశ్నిస్తున్నటువంటి తెలంగాణ శ్యామ్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అన్న నమస్తే. ఏంటన్నా ఇప్పుడు మా సికింద్రాబాద్లో మార్వాడి ఇష్యూకి సంబంధించి వాళ్ళ గొడవ కాంప్రమైజ్ అయ్యారు, క్లోజ్ అయిందని చెప్పారు. అయినా ఇంకా ఉద్యమాలు నడుస్తూనే ఉన్నాయని చెప్తాము. ఏంటి ఈ గో బ్యాక్ మార్వాడి అనేది సికింద్రాబాద్లో పుట్టింది కాదు బ్రదర్. సికింద్రాబాద్లో పెద్ద ఎత్తున తెరపైకి వచ్చింది. ఓకేనా? గో బ్యాక్ మార్వాడి ఇప్పుడు తెలుగులో ఆంధ్రాలో వెళ్ళిపోండి అన్నాం, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటావు? గో బ్యాక్ ఆంధ్ర. ఇది కూడా అంతే కదా. గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్ గుజరాతీ, గో బ్యాక్ రాజస్థానీ అంటే మనుషులను వెళ్ళిపోవడం మా ఉద్దేశం కాదు. అట్లా అనుకుంటే నరేంద్ర మోడీకి సంబంధించి ఆయన రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు పొద్దున్న లేస్తే మేము తాగుబోతున్నాం అని బొచ్చడి మంది తిడతాం. వాళ్ళు వెళ్ళిపోమంటున్నాం మేము. మీరు ఇక్కడ కంపెనీలు పెట్టుకున్నా, భూములు పెట్టుకున్నా, పరిశ్రమలు పెట్టుకున్నా మా బిడ్డలకు 80% ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి. స్థానిక వ్యాపారస్తుల చట్టం ఒకటి ఏమంటారు తీసుకొని రండి అని చెప్తా ఉన్నాం. ఈరోజు మా పద్మశాలీలు ఇక్కడ పత్తి పండుతుంది, సూరత్కి పోతుంది, అంగిల్ పాయింట్లు తయారైతే ఇక్కడికి వచ్చి అగరవాళ్ళ దుకాణాలు అమ్ముకుంటారు. వీళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు గుజరాత్ వాళ్ళే హిందువులా? ఇక్కడ ఉన్నటువంటి పద్మశాలీలు హిందువులు కాదా? మరి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా. నాటి చేనేత చేజారిపోతున్నది, నేడు సిరిసిల్ల ఉరిసిల్ల అవుతున్నది. బతుకమ్మను బతకలేనమ్మను బువ్వలేనమ్మను తెలంగాణమని అన్నాడు జయరాజన్న. ఎవరి కోసం అన్నాడు? శ్రీకాంతాచారి చచ్చిపోయింది గుజరాత్ల కోసమో రాజస్థాన్ల కోసమో కాదు కదా, తెలంగాణ బిడ్డల కోసం కదా. మా బెల్లిలతో ముక్కలైంది ఎవరి కోసం? వాళ్ళు బాగుపడతానికి కాదు కదా. మీరు 350 ఏళ్ళ కింద వచ్చిన నవాబులు మమ్మల్ని పిలిపించారు అన్నారు కదా. నవాబులు మిమ్మల్ని పిలిపిస్తే మీరు నవాబులకు కృతజ్ఞతగా ఉండాలి కదా. ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ బక్క మనుషులకు, పేద మనుషులకు అన్యాయం జరుగుతుంటే మళ్ళీ స్పందించాలి కదా. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మార్వాడలేదు బ్రదర్. వాళ్ళు జాతీయ పార్టీలు బ్రదర్. ఇక్కడ గోబ్యాక్ మార్వాడి ఉద్యమానికి మా మద్దతు అన్నారు అనుకో, రాజస్థాన్లో వీళ్ళు నోడిస్తారో అడిగిరా? కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కదా. మేము రాజకీయ పార్టీల మద్దతు ఏం అడగట్లేదు బ్రదర్. మాకు ప్రజా మద్దతు ఉన్నది. ఓకేనా? మాకు ప్రజా మద్దతు ఉన్నది. సబ్బండ కులాలు మా వెనకాలు ఉన్నాయి, తెలంగాణ ప్రజలు మా వెనకాల ఉన్నారు, తెలంగాణ మేధావులు మా వెనకాల ఉన్నారు. మేము మోండా మార్కెట్లో పుట్టినప్పటికి కూడా మోండా మార్కెట్తో క్లోజ్ అవుతారు అనుకుంటే పెద్ద పొరపాటు. అంతకుముందే మేము పెట్టాం కదా. ఇది తీసుకొని వచ్చి కొన్ని ఛానల్స్ ఆయన ప్రశ్నలకు తెలంగాణ శ్యామ్ దడుచుకున్నాడంట. నువ్వు గుజరాత్ జర్నలిస్టువా, తెలంగాణ జర్నలిస్టువా? అద్దాలు పెట్టుకున్న జర్నలిస్ట్ ఒక ఆయన ఉన్నాడు. అంబేద్కర్ని చంపుతా అన్నోళ్ళని, తెలంగాణ దళిత మహిళలు వ్యాపారం చేస్తానని, పార్లమెంట్లో అంబేద్కర్ని చంపుతా అన్నటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి నీ ప్యానల్లో కూర్చోబెట్టుకొని చర్చ పెట్టుకుంటాను. నీ ఛానల్ ఎవరి ఛానల్లో అర్థమైపోయింది. ఎందుకు ఆ జర్నలిస్ట్ ఎందుకు అట్లా మాట్లాడుండొచ్చు? గుజరాత్ వాళ్ళు ఏమైనా ఇచ్చి ఉంటారు, వాళ్ళకు గుజరాత్ వాళ్ళు మార్వాడోళ్ళు ఏమైనా ఇచ్చి ఉంటారు, అంతే కదా. మేము ఎందుకు ఇలా మాట్లాడుకుంటాం? మా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం. ఆయన ఎందుకు అలా మాట్లాడు? మేము ఇచ్చిన వాదులం కాదు. మా ఈ దేశం ఇదంతా పెద్ద దేశం కదా, భారతదేశం కదా. ఇన్ని రాష్ట్రాలు ఎందుకున్నది? అధికార వికేంద్రీకరణ కదా. ఎవరు భూవాలు తినాలి కదా. మీ ఊరికో సర్పంచ్ ఉంటాడు, మండలానికో ఎమ్మెల్యే ఉంటాడు, జిల్లాకో మంత్రి ఉంటాడు, ఈ రాష్ట్రానికో ముఖ్యమంత్రి ఉంటాడు. అందరు దేశం అయితే ఇన్ని భాగాలు ఎందుకున్నది? కాబట్టి అర్థం కాని వాళ్ళకు, తెలివి లేని వాళ్ళకు మా సమస్య అర్థం కాదు. మా సమస్య తెలంగాణ వ్యాపారుల సమస్య, తెలంగాణ కులాల సమస్య. ఓకేనా? ఇది మా సమస్య. వాళ్ళకి అది అర్థం కాదు. ఇప్పుడు తర్వాత కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది దీనికి సంబంధించి? మీరు ఆల్రెడీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఉస్మానియా విద్యార్థులు బంధుకు కాలిస్తే స్వచ్ఛందంగా మొబైల్ షాప్ ఓనర్లందరూ రోడ్లెక్కి ఉప్పల్లో బంధులో పాల్గొన్నారా లేదా? అచ్చంపేటలో బంధులో పాల్గొన్నారా లేదా? అమన్గల్లో బంధులో పాల్గొన్నారా లేదా? నెలగొండలో బంధులో పాల్గొన్నారా లేదా? అంటే తెలంగాణ శ్యాము ఇంటింటికి పోయి చెప్పిండా? స్వర్ణకర్లందరూ రోడ్లు ఎక్కారా లేదా? మొన్న ఆర్యవైశ్యులు ఉప్పల్లో రోడ్లు ఎక్కారా లేదా? పద్మశాలలు రోడ్లు ఎక్కారా లేదా? ఒక షెర్ల చేపలు పట్టుడు, షేన్ల తాళ్ళు ఎక్కువ తప్ప మిగతా పనులు అన్నీ చేసిరు వీళ్ళు. అయ్యే పెండింగ్ ఉన్నట్టున్నాయి. ఇప్పుడు ఈ మార్వాడి ఏదైతే ఉద్యమం తెలంగాణ ప్రజల తరపున మీరు పోరాడుతూ ఉన్నారు కదా, మీకు బెదిరింపులు వచ్చినాయేమన్నా వాళ్ళ నుంచి? ఇప్పుడు ఇక్కడి బ్రదర్ నన్ను చంపుతా అంటున్నారు. నేను చంపుకోమంటున్నా కదా. నేను చంపుకోమంటున్నా. మేము నన్ను చంపుతానమా? మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు. హిందీ మాట్లాడాలంట, మా అమ్మని మా చెల్లెని తిడతా ఉన్నారు. ఇంటి దగ్గర మా కుటుంబంలో తెలంగాణ స్వామికి ఎంత ఆస్తున్నది, భూమి ఉన్నదా లేదా, ఈ ఊరి నుంచి హైదరాబాద్ బతుకు తెరికి ఎప్పుడు పోయారు అని అనుకుంటా ఉన్నారు.